30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. ఈ ప్యాలెస్ ని చూస్తున్నారు కదా అందరూ కూడా. ఈ ప్యాలెస్ ని చూస్తే అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. 100 కోట్ల ఆస్తి ఉన్నా కూడా సామాన్యులతో కలిసిపోయే వ్యక్తి టీజీ వెంకటేష్. తనయుడు ఇప్పుడు టీజీ భరత్. ఎలా ఉందన్న ఓవరాల్ గా తీసుకుంటే ఎన్నికల క్యాంపెయినింగ్ అది May 13th అనేది ఒక ఫార్మాలిటీ. ఈవీఎంలలో ఓట్లు పడిపోయాయి. టీజీ వెంకటేష్ గారు ఓడిపోవడం వల్ల కర్నూలుకు ఒక శాపంగా మారింది అనుకోవచ్చు. క్యాండిడేట్ మార్చడం అంటే ఏం అర్థం? ఆఫీస్ కానీ రాజ్యసభకు పంపిస్తే బాగుంటుందని. సో ఐఎమ్ సో పవర్ఫుల్ కదా. ఏమా మేనిఫెస్టో రివీల్ చేస్తారా మాకేమన్నా? సరే, ఈ రోజు 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇది ఈ వైఫల్యము అని మీరు ఫీల్ వెంట వస్తాం మీరు అంటున్నారు కాబట్టి చూపించగలరా? ఒక్క 10 మంది ముస్లిం జై భరత్ అనగలరా? ముస్లింల సపోర్ట్ మీకుంటే 2019లో ఎందుకు ఓడిపోయారు? మీ మద్దతు ఎలా ఉంటుంది అసలు? అడ్వకేట్ల మద్దతు ఇక్కడ మా ఓటు బెంచ్కి ఇస్తాం. ఏమైనా డెవలప్మెంట్ ఉందా? రాజధాని లేకుండా పరిపాలించిన వాడు ఎవడు అంటే వారి నమ్మకం జగన్ అంటున్నారు. మీ నమ్మకం? మా నమ్మకం భరత్ సార్. ఇక్కడ రిలీజియస్ ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం అవుతలేదు. మనకి ఎవరు పని చేస్తారో వాడు కావాలి, అంతేగాని ఊర్లీ ముస్లిమ్స్ చూసి వేసేయాలా? ఇది చూస్తే ఎట్లా అనిపిస్తా ఉంది? जो रंग बात सुनती एक टाइम डालती खाना एक टाइम नहीं डालते, एक टाइम दवाएं लाती एक टाइम नहीं डालते. मुझे कौन देखता है? పెద్దయ్య ఎట్టనో పెద్దయ్య కంటే డబల్ చేస్తాడని నమ్మకం మాకుంది. ఇది డంపే ఆడ హాస్పిటల్ అనేది వస్తుంది. ఒకసారి నేను గెలిచి టీడీపీ ప్రభుత్వం వస్తే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ తీసుకొస్తాను అని ఆయన చెప్తున్నారు. మీరు నమ్ముతున్నారు ఆయన మాట? నేను కానీ చేయకుండా నాకు ఓటు ఏదని ఇంత గ్యారంటీ ఎవరు చెప్పరు సార్. చాలా మందికి ఎఫెక్ట్ అవుతాం. సో దిస్ హాస్ టు బి కన్సిడర్డ్ యాస్ ఫస్ట్ ప్రయారిటీ. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాన్ని కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. అవసరమైతే ఇక్కడికి ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్, కంపెనీస్ అన్ని కూడా తీసుకొస్తానని ఆయన చెప్తారు. ఎలా అంటారు? Yes sir, because he is an industrialist now, we can trust him sir. భరత్ సార్ ఏదైతే చెప్పారో మాకు కాబోయే ఎమ్మెల్యే. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వబోయే నాయకుడిని నేనే.